అందరికీ జై శ్రీరామ్, జై భారత్. నేనైతే మార్నింగే లేచి దర్శనం చేసుకుని అమరావతి నుంచి బయలుదేరి అక్కడి నుంచి డైరెక్ట్గా పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అయితే వచ్చాను. ఆలయం దర్శించుకున్నాను. ఆలయం గురించి వీడియో కూడా తీశాను, పెడతాను చూడండి అందరూ. ఇంకా 2 ఆలయాలు చూసుకున్నాను. మొత్తానికి వాళ్ళకి ఒక 3 ఆలయాల దాకా దర్శించుకున్నాను అన్నమాట. అంతా దేవుడు అనుగ్రహం. ఇవాళ ఇక్కడ నేను స్టే చేశాను. ఎక్కడంటే కాకాణిలో పాత శివాలయం అని ఒకటి ఉంది, బాగా పురాతనమైంది. ఆ శివాలయం పేరు పాత శివాలయం. అది కూడా వీడియో తీశాను, పెడతాను చూడండి. ఇంతవరకు జై శ్రీరామ్, జై భారత్. అందరికీ జై శ్రీరామ్ అండి, జై భారత్. ఇప్పుడు మనం ఉన్నది శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం కింద. ఈ లక్ష్మీనరసింహస్వామివారిని ప్రతిష్ఠింపజేశారు. ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉంది, ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రాజగోపురం ఏంటంటే, ఈ గోపురం లేదు, ఇది పడిపోయిన కొన్నాళ్ళకి శ్రీకృష్ణదేవరాయల వారు ఆయన కాలంలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గోపురాన్ని కట్టించారు. ఇది ఫీట్ ఎంత అనేది నాకు అంతగా తెలియదు, ఇక్కడ చెప్పడానికి కూడా ఎవరు లేరండి. చాలా ఎత్తు అనమాట. అంటే మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న దేవాలయాలన్నింటిలో కల్లా బాగా ఎత్తైన గోపురం ఇది, ఈ ఆలయం గోపురం. ఇది శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి కొండపై కాదు, ఇది కొండ కింద నరసింహస్వామివారి దేవస్థానం ఇది. ఇక్కడ ఈ ఆలయం ఉంది సార్, పక్కన ఉపాలయం. ఇది రాజరాజేశ్వరి దేవి అమ్మవారి ఆలయం. క్యూ లైన్ చాలా ఎక్కువగా ఉంది, మీరు చూడొచ్చు. అసలు జనం ఖాళీ లేరు, తండోపతండాలుగా ఉన్నారు. అమ్మవారిని చూద్దాం, మేబీ చూద్దాం. బయట కూడా లగేజ్ అయి పెట్టాను నేను, ఆయన ఎక్కువసేపు ఉండరు, మనం వెళ్ళాలి. పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అయితే నేను వెళ్తాను కొండపైకి. ఇది కొండ కింద ఉన్న ఆలయం అన్నమాట. స్వామివారి దర్శనం జరిగిందండి. జై శ్రీరామ్. మీకు నేను చెప్పినట్టుగానే నేను కనుక్కున్నాను. ఇది వచ్చేసి ఈ గోపురం కృష్ణదేవరాయలు కట్టించింది. 14 అంతస్తుల గోపురం ఇది. ఎందుకంటే ఈ గోపురం శిథిలావస్థకు వచ్చి కూలిన సమయంలోనే ఆ రాజగోపురాన్ని కట్టించారు. మీరు చూడవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక విశిష్టత ఉందండి. ఎలాగా అంటే, ఈ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చుట్టూ ఆనుకొని 5 మూలల కలిపి 5 ఆంజనేయ స్వామి రూపాలు చెక్కి ఉంటుంది అనమాట. అది చూస్తున్నాను నేను కూడా, ఎక్కడ ఉందని నేను గమనించలేదు. చూస్తాక నేను కూడా వచ్చాను మళ్ళీ పని కట్టుకుని. చూడవచ్చు మీరు. ఐదు మూలల ఉంటుంది అన్నారు ఆంజనేయ స్వామిని. చూస్తున్నాను అది ఎక్కడ అనేది. మీరు చూసినట్టయితే ఫుల్ రాయితో కట్టబడిన దేవాలయం ఇది, నరసింహస్వామిది. ఇక్కడ సిమెంట్ ఏమీ వాడలేదండి. ఇటు వచ్చి అంత ఇదే నేను చెప్పిన ఆంజనేయ స్వామిది. ఇలాంటివి 5 ఉంటాయంట ఈ నరసింహస్వామి ఆలయం చుట్టూ. ఇది వచ్చేసి ఎక్కడ సిమెంట్ ఏమి వాడకుండా రాయితో చెక్కబడి ఇంటర్లాక్ చేసిన సిస్టమ్ అనమాట ఇదంతా. మీరు చూడొచ్చు. ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారండి, దేనికో తెలియదు మరి. ఇక్కడ ఈ టెంపుల్కి సంబంధించిన కథ ఇది. చూసినట్టయితే గోపురం పక్కన ఉన్నది రామాలయం.
ఇది వచ్చేసి శ్రీవారి ఫోటో అంటున్నారు, మరి ఏంటో తెలియదు నాకు. ఇక్కడ దీపాలు వెలిగించడానికి ఇది ఒక మండపం అనమాట. ఇది వచ్చేసి రథశాల నరసింహస్వామి వారిది. ఆలయానికి మనకు వచ్చేసి బయటే ఉంటుంది అనమాట. పానగాల నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలంటే రథశాల పక్కనే మెట్లు ఉంటాయి, మెట్ల మార్గంలో వెళ్ళొచ్చు. ఇటు సైడ్ వెళ్తే రోడ్డు వేలో కూడా వెళ్ళచ్చు. ఇది కార్ పార్కింగ్. ప్లస్ ఏంటంటే ఇక్కడ శివాలయం కూడా ఉందండి, బ్రహ్మసూత్రం కలిగిన శివాలయం. ప్లస్ శివుని రథశాల కూడా ఇక్కడే ఉంది, రథంతో సహా. ప్లస్ గండాలయ అండ్ పైన పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా అదేనండి, మీరు చూడొచ్చు. పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండ పైన దగ్గరగా 750 చిలుకు మెట్లు, లెక్కింపు మెట్లు ఎక్కితే పైకి గండాలయ స్వామివారు కనిపిస్తారు. అది వచ్చేసి గండాలయ స్వామివారి అన్నదానశాల. ఒకప్పుడు స్టార్టింగ్లో ఇక్కడ ఏమి మెట్లు కానీ ఈ టైప్ కట్టడాలు ఏమీ లేవు. ఇదంతా కొండపైన గుట్ట కింద ఉండేది. ఆ జ్యోతి అలా వెలుగుతూ ఉండేది అనమాట, నిత్యం వెలుగుతూనే ఉంటుంది. అలాగా హారన్ కూడా ఆరదు ఈ జ్యోతి. దీని చూడటం కోసం వచ్చాను. నిత్యం జ్యోతి ఇలా వెలుగుతూనే ఉంటుందండి, చూడొచ్చు మీరు. ఇదే శ్రీ గండాలయ మండపం ప్లస్ దేవాలయం. మీరు కొండపై నుంచి వస్తే మీకు ఓవరాల్గా సిటీ మొత్తం కనిపిస్తుంది. ప్లస్ మీకు కింద నరసింహస్వామి వారి దేవస్థానం ఫస్ట్ చూపించాను కదా, అదిగోండి గోపురం పెద్దది, అది కూడా కనిపిస్తుంది మీకు. ఫుల్ సిటీ చూడండి. ఓం నమో నరసింహాయ. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ వచ్చి దశావతారం టెంపుల్. విష్ణుమూర్తి దశావతారాలు ఇందులో ఉంటాయి ఇక్కడ. ఇది గుంటూరుకి విజయవాడకి మధ్యలో హైవే మీద పక్కన ఉంటుంది దేవస్థానం. టెంపుల్ క్లోజ్లో ఉంది, ఓపెన్ అయ్యాక వెళ్ళి చూసుకోవచ్చు. లోపలికి ఒకవేళ కెమెరా అలా ఉంటే వీడియో తీస్తాను, లేకపోతే లేదు. ఇక్కడికి ఇంతే. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. ఈ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఇది. ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఏంటి ఇక్కడ అంత ప్రాముఖ్యత ఈ ఆలయంలోని మీరు ఇక్కడ చూడవచ్చు. విషయం ఏంటంటే ఈ దశావతార వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయం కట్టి 7 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఆలయానికి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు మీకు ఎడమ పక్క 5 అవతారాలు, కుడి పక్క మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు 5 అవతారాలు ఉంటాయండి. మేలు గర్భగుడిలో ఏంటంటే స్వామివారు వెంకటేశ్వర స్వామివారు ఉంటారు. అక్కడ ఏంటంటే ఆయన 10 అవతారాలకు సంబంధించిన ఆయుధాలు ధరిస్తూ ఒక పక్కన శిరస్సుకి కుడి పక్కనేమో ఇంకేంటి విశేషాలు.
నేను ఇప్పుడు పెట్టే వీడియోలో దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి పెడతాను. ఏంటంటే ఏం కాదండి, స్వామివారి దశావతారాలు మీరు వెళ్ళేటప్పుడు, ఉచిత దర్శనానికి వెళ్ళేటప్పుడు దారిలో దర్శనానికి వెళ్తూ ఉండగా మీకు ఎడం చేతి పక్క 5 అవతారాలు దర్శనం చేసుకుని స్వామివారిని మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు మీకు కూడా అదే మళ్ళీ ఎడం చేతి పక్క మీరు తిరిగి వచ్చేటప్పుడు ఏంటంటే ఇంకో 5 అవతారాలు ఉంటాయన్నమాట. ఏంటంటే మెయిన్ మూల విరాట్ గర్భాలయంలో ఉన్న స్వామివారికి, వెంకటేశ్వర స్వామివారికి 10 అవతారాలకు సంబంధించిన అవతారాలు ప్లస్ వాటి చేతిలో ఉన్న ఆయుధాలు ఉంటాయన్నమాట. అదే దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క విశేషం. ఆ గర్భాలయంలో ఉన్న స్వామివారు చాలా బాగున్నారండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. దాన్ని వీడియోస్ తీయలేం కాబట్టి బయట అలాంటిదే గుడికి పైన గోల్డ్ కలర్ పెయింటింగ్ వేసి ఒకటి ఉంది, దాని వీడియో ఫోటో క్యాప్చర్ చేశాను నేను. చాలా బాగుంది మెయిన్ గుడి. టెంపుల్కి ఇలాంటి వాటి కోసం చూడడానికి వెళ్ళాలా అంటే ఈ కట్టిన గుడే, కాకపోతే ఏంటంటే దీనికంటూ ఒక ప్రత్యేకత ఉంది కదా. అవునా కదా, 7 సంవత్సరాలు అవుతుంది ఈ ఆలయం కట్టి, 1, 2 చాలా బాగుందండి. ఆ ఆలోచన రావడం చాలా గ్రేట్. పాడి మృత్యుంజయ లంకేశ వంద్యాంగి పంకేరు హస్తేశ శంకాపహ మృత్యుంజయ వాగేశ సునీర మందారు మందార సౌరి ప్రియ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఉన్నది పెద్ద కాకాని పాత శివాలయం. చాలా ప్రాముఖ్యత చెందింది, పురాతనమైన ఆలయం అన్నమాట. ఈ ఆలయం ఫుల్ వీడియో తీశాను. ఇక్కడ అన్నదానం అయినా, వచ్చిన వాళ్ళు వసతికైనా, స్నానాలకైనా, లాకర్ రూమ్ అయినా అన్నీ ఉన్నాయండి. ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా పెద్ద దేవాలయం, విశిష్టత కలిగినది. చాలా బాగుందండి టెంపుల్ చూడడానికి కూడా.